Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి విలన్లా మారిన ఏబీవీ చంద్రబాబుకు సరికొత్త తలనొప్పి. ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. ఆయన అసంతృప్తికి గల కారణాలు తెలియడం లేదు, కానీ ఈ మధ్య కాలంలో టీడీపీ పాలన పైన విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చాలా వరకు మారిపోయారు. ఏదో అసహనం ఆయనలో కనిపిస్తోంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే తాను ఆశించిన రీతిలో పాలన సాగడం లేదన్న అభిప్రాయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు తరచూ బాహాటంగా వ్యక్తం చేస్తుండడం అధికార పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఏబీ వెంకటేశ్వరరావు మిగిలిన వారిలా రాజకీయ పార్టీలు పెట్టకుండా జనంలో తిరుగుతూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న కేసులను ఎత్తివేసింది. అదే సమయంలో ఆయనకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నామినేటెడ్ పోస్టులో నియమించింది. కానీ ఏబీ వెంకటేశ్వరరావు ఆ పోస్టులో చేరేందుకు ఇష్టపడలేదు. అంటే ఏబీ తాను కోరుకున్న పోస్టు ఇది కాదని ఆయన భావించినట్లు టీడీపీ నేతలే అంటున్నారు. అయితే ఆయనకు మరో పదవి ఇవ్వాలంటే ఆయన సామాజిక వర్గం కూడా ఇబ్బందికరంగా మారిందన్న కామెంట్స్ అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం సమయంలో తాను పడిన కష్టాలను ఓర్చి ఎదిరించినా టీడీపీ ప్రభుత్వం తనను గుర్తించలేదన్న భావన ఆయనలో గూడు కట్టుకున్నట్లుంది. అందుకే ఏబీ వెంకటేశ్వరరావు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పార్టీని ప్రకటించకపోయినప్పటికీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఇటు వైసీపీని అటు టీడీపీ పైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీపై విమర్శలు ఏబీ వెంకటేశ్వరరావు చేస్తే పెద్దగా ఆశ్చర్యం కలగదు. ఎందుకంటే వైసీపీ పాలనలో ఆయన ఎదుర్కొన్న కష్ట నష్టాలకు అలా రెస్పాండ్ అయ్యారని అనుకోవచ్చు. కానీ టీడీపీ అగ్రనేతలతో సత్సంబంధాలను నెరపిన ఏబీ వెంకటేశ్వరరావు అదే పార్టీ పైన ప్రభుత్వం పైన విమర్శలు చేయడంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయనలోని అసంతృప్తి అసహనానికి గల కారణాలేంటన్న దానిపై తమకు కూడా అవగాహన లేదంటున్నారు టీడీపీ నేతలు. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరుగుతోంది. జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ వంటి రాజకీయ నాయకులుగా మారిన ఇతర బ్యూరోక్రాట్ల నుండి తాను భిన్నంగా ఉన్నానని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం, వైసీపీ వంటి ప్రస్తుత పార్టీలతో అసంతృప్తిగా ఉన్న తన ప్రత్యేక భావజాలాన్ని మరియు ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాన్ని అందించాలనే కోరికను బలంగా చెప్పారు. ఏపీని అభివృద్ధి చేయాలంటే ఇలా సాధ్యం కాదన్న ఏబీ వెంకటేశ్వరరావు తాను ప్రజల్లోకి వెళ్లి వివరిస్తానని చెబుతున్నారు. మొత్తం మీద ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీకి విలన్గా ఎందుకు మారారన్నది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది.